ముందుగా ASN 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి దుబాయ్ మాజీ ప్రెసిడెంట్ గల్ఫ్ కోఆర్డినేటర్ జైత నారాయణ జగిత్యాలలో క్యాన్సర్ బాధితుతో మరణించడం జరిగింది. దుబాయ్ కి కూలిగా వచ్చి కంపెనీ ప్రారంభించి యజమానిగా ఎదిగి గల్ఫ్ దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, గల్ఫ్ లో ప్రమాదంలో చనిపోయిన వారిని ఇండియాకు పంపడం, టికెట్ ఇవ్వడం, అనారోగ్యంగా ఉన్న వారికి వైద్య పరంగా ఆదుకోవడం, కలివెల్లి అయిన వారికి ఎంతో మందికి అన్నం పెట్టిన నారాయణ లేకపోవడం అంబేద్కర్ సేవా సమితి తీరని లోటు. అతని ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవలు మరవలేనివి, ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మీరు మా మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. UAE డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. UAE డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి శ్రీ నల్ల నర్సయ్య గారు అధ్యక్షులు, శ్రీ మిట్టపల్లి మల్లేశం గారు ఉపాధ్యక్షులు, సంతోష్ మహారాజ్ సంయుక్త కార్యదర్శి, వెలుమల కిరణ్ దుబాయ్ గల్ఫ్ కోఆర్డినేటర్, రవి దుబాయ్ ఇన్ఛార్జ్ మరియు సుమన్ సాయి కుమార్, కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్వి రెడ్డి, GWAC అధ్యక్షులు దొనికేని కృష్ణ, గుండెల్లి నరసింహులు, కొర్రెపు మల్లేశం, మోత రాములు, రవి డేవిడ్, పిండారి గణేష్, సారంగుల నారాయణ, మిగతా తదితరులు అందరూ, అన్ని సంఘాల వారు మరియు అన్ని కమిటీల వారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే గల్ఫ్లో ఉన్న సోదరులు ప్రతి ఒక్కరు రేపు అందరి పరిస్థితి ఇదే ఉంది. చాలామంది గల్ఫ్లో కష్టపడి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో కారణాల వల్ల, అనారోగ్య కారణాల వల్ల కాలం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వాళ్ళని కూడా గల్ఫ్ బాధ్యతల కింద తీసుకొని వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయంగా ఉండాలని ప్రభుత్వాన్ని మన గల్ఫ్ సంఘాలన్నీ కూడా ఏకమై వాళ్ళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి చాలామంది ఉన్నారు. నారాయణ కాదు, చాలామంది చాలా రకాలుగా ఏదో రకాలుగా ఇంటికి చనిపోవడం జరుగుతుంది. ఇది వాస్తవం. వాళ్ళని కూడా గల్ఫ్ బాధ్యతల కింద తీసుకొని వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్ జైత నారాయణ గారికి, జోహార్ జైత నారాయణ గారికి. చనిపోయిన విషయం జరగగానే చాలా బాగా సంవత్సరాల నుంచి నాకు తనతో ఉన్న సంబంధం ప్రతి విషయంలో అన్నది జరిగింది, ఇక్కడికి ఇదైంది, ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రతి దానికి ప్రతి విషయంలో అంటే చాలామంది నాయకులుగా ఎదగాలని తపన ఉంటుంది. చాలామంది సేవ చేసుకునే నాయకులు ఆయనకు సేవాగుణం ఉంది కాబట్టి ఈ సంఘాలలో వచ్చింది. ప్రతి వ్యక్తి కులం మతం ఏది లేకుండా కూడా ఒక సేవ అనేది ప్రతి మనిషిలో ఉండాలి. ఆయన వందల మందికి సహాయం చేసిండు. ప్రతి ఒక్కరు కూడా అదే రకంగా ఆలోచించాలి. ప్లస్ ఇంకా తన కుటుంబానికి కానీ తనకు కానీ ఎటువంటి ఇక్కడ అన్న మన జైతనారాయణ గల్ఫ్లో ఒక సంఘం కంటే పెద్ద మనిషి. సంఘంలో 100 మందో 200 మందో కలిసి పనిచేస్తారు, సేవలు అందిస్తారు కదా. ఆయన అంబేద్కర్ సేవా సంఘం, అదే బహుజన సంఘాల ద్వారా, పార్టీ ద్వారా చాలా సేవలు అందించి ఎంతోమందికి వీసా లేకున్నా, పాస్పోర్ట్ లేకున్నా ఒక డెబ్బర్ పంపించాలన్నా, నేను ఇచ్చిన కేసులు, గుండెల నరసింహన్ ఇచ్చిన కేసులు, ఇంకో 10 మంది సంఘాలు ఇచ్చిన కేసులన్నీ బ్యాగ్లు వేసుకొని తిరుగుతుండే. 10 కేసులు రోజు పెట్టుకొని తిరుగుతూ 10 మందిని ఇంటికి పంపించాలని లక్ష్యంతో పనిచేసిన గొప్ప వ్యక్తి. అనారోగ్యంతో హైదరాబాద్లో హాస్పిటల్లో చనిపోవడం చాలా బాధాకరం. మేము అందరం శోకిస్తున్న, వాస్తవంగా మేము నమ్మలేకపోతున్నాం. మాకు ఇప్పుడు లోటే ఇక్కడ సేవలు చేస్తున్న ప్రతి సంఘాల వారికి, అదేవిధంగా సేవలు పొందుతున్న గల్ఫ్ కార్మికులకు, గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ఆయన లోటు తీర్చలేండి. ఎందుకంటే ఆయన చేసిన సేవల్ని ఒక్కసారి చూడండి, ఎన్ని సంఘాలలో వచ్చిందో ఒక్కసారి చూడండి. జస్ట్ 10 గంటలకి ఇక్కడ కలుద్దాం దుబాయ్లో అనగానే ఇంతమంది వచ్చింది. అంటే ఎంత గొప్ప వ్యక్తి అన్నట్టు ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక విషయాలలో పొలిటికల్గా తిరిగింది కాదు. ఆయన ఓన్లీ సేవే పరమోన్నతిగా తిరుగుతూ ఎన్నో సేవలు అందించారు. జైత నారాయణ నిజంగా మీకు నివాళులు అర్పిస్తున్నాం. మా దుబాయ్ తరఫున, గల్ఫ్ కార్మికులు అందరి తరఫున, అన్ని సంఘాల తరఫున నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ 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 జైత నారాయణ, జోహార్ జోహార్. ఈరోజు దుబాయ్లో ప్రముఖ సామాజికవేత్త, ఒక సోషల్ వర్కర్గా పేరు పొందినటువంటి మన జైత నారాయణ అన్నగారికి ఈరోజు మేము గల్ఫ్లో ఉన్న సంఘాల వారిగా, సభ్యుల వారిగా ప్రతి ఒక్క మనిషి ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరుగుతుంది.
సో అన్న మీ గురించి మేము ఎంత చెప్పినా తక్కువనే. మీరు మా నుంచి దూరమైన వార్త మేము జీర్ణించుకోలేకపోతున్నాం. నిజంగా మేము చూడంగా ఇప్పుడు గత 20 సంవత్సరాలు మేము మిమ్మల్ని చూస్తున్నాం. అప్పటి నుంచి కూడా మీకు వచ్చిన సహాయ సహకారాలు అందించి ఎంతో మంది అభాగ్యులను మీరు చెంత చేర్చుకుని హక్కులు చేర్చుకుని వారికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలన్న. మీ మేలు మరవలేని గల్ఫ్ కార్మికులము. మరొకసారి మీ పేరు మీద మేము ఏం చెప్పినా తక్కువనే. కాకపోతే నేను ఒక్కటి మన గల్ఫ్ కార్మికులు అందరి తరఫున కూడా ప్రభుత్వానికి కూడా ఒక విన్నపం తెలియజేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈరోజు అన్న, రేపు నేను, తర్వాత ఇంకెవరు, ప్రతి ఒక్కరు లైనే. నాది నీది అనేది ఏం లేదు, ఎవరు ఎప్పుడు పోయేది తెలియదు. కానీ నేను చూస్తున్నాను 20 సంవత్సరాలుగా గల్ఫ్ కార్మికుల గురించి అహర్నిశలు శ్రమిస్తూ ఎంతో మందికి హక్కులు చేర్చుకొని ఆయన సహాయ సహకారాలు అందించాడు. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలాగుందో, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలాగుందో భగవంతుడికే తెలియాలి. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాము, కానీ అంతంత మాత్రాన్ని కుటుంబ పరిస్థితులు మాత్రం. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రకంగా మేము విన్నవించుకునేది ఒకటే. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అయ్యా మేము చేతులెత్తి వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుల పరిస్థితి ఈ రోజు ఇదే. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చేతోడు వాదోడుగా నిలబడ్డారు. మేము చాలా సంతోషపడుతున్నాం. హర్షణీయాలు కూడా మేము తెలపడం జరిగింది. కానీ ఈ రోజున మా మధ్యలో ఉన్నటువంటి ఒక జైతనారాయణ అనే గారు, ఒక సామాజికవేత్త, మంచి సోషల్